హైదరాబాద్లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు సంబంధించిన ఒక వార్త కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏప్రిల్ 15న రాజాసింగ్ పుట్టినరోజు కావడంతో చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు, బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలు సోషల్ మీడియా వేదికగా రాజాసింగ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాతో పాటు పలు మీడియా ఛానళ్లు, వెబ్సైట్లలో రాజాసింగ్ పేరుతో కొన్ని వ్యాఖ్యలు బయటికి రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఆ వ్యాఖ్యలేంటి? వాటిని నిజంగా రాజాసింగే చేశారా? ఇప్పుడు చూద్దాం. తన సొంత పార్టీ బీజేపీకి చెందిన నేతలు తన బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు చెప్పలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నట్లు సోషల్ మీడియాతో పాటు పలు మీడియా వెబ్సైట్లు, ఛానళ్లలో కూడా వార్తలు చక్కర్లు పడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రికి నా పుట్టినరోజు గుర్తుంది, కానీ మా పార్టీలోని సీనియర్ నాయకులకు గుర్తులేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నట్టు తెలుగు స్క్రైబ్ అనే ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. రాజాసింగ్ మరోసారి షాకింగ్ కమెంట్స్. సీఎం రేవంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆనందంగా ఉంది, కానీ సొంత పార్టీ నేతలు కనీసం విష్ చేయలేదు. సొంత పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నా పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపే సమయం కూడా లేదా? గుర్తుపెట్టుకొని మరీ తనకు బర్త్డే విషెస్ తెలిపిన సీఎంకు ధన్యవాదాలు చెప్పిన రాజాసింగ్ అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది. రాజాసింగ్ తన సొంత పార్టీ నేతలపైనే వ్యాఖ్యలు చేసినట్టు వచ్చిన వార్తలపై మా సజెక్ట్ టీం రీసెర్చ్ చేసింది. ముందుగా రాజాసింగ్ ఎక్స్ అకౌంట్ చెక్ చేయగా అందులో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు బర్త్డే విషెస్ చెప్పిన లెటర్ ను షేర్ చేశారు. రేవంత్ రెడ్డికి రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తన బర్త్డే సందర్భంగా బీజేపీ నేతలు చేసిన పోస్టులను రీపోస్ట్ చేసిన రాజాసింగ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ సహా అనేక మంది చేసిన పోస్టులను రాజాసింగ్ రీపోస్ట్ చేశారు. ఇక ఈ విషయంపై రాజాసింగ్ ఎక్కడైనా మీడియాతో మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసినట్లు కానీ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినా సొంత పార్టీ సీనియర్ నేతలు తనకు బర్త్డే విషెస్ చెప్పలేదని రాజాసింగ్ అన్నట్లుగా వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదు.